దివ్యల మాధురి, లావణ్య వీళ్ళిద్దరు కేసులో జరుగుతున్నది ఇదే, ఈ కంపల్సివ్నెస్ అనొచ్చా? అంటే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ సూపర్ ఉందండి. అర్థమైందా? ఎవరిద్దరు? పార్వతి దేవదాస్ ఉన్నంత అండర్స్టాండింగ్ ఉంది. మీరు చెప్పిన దివ్వల ఇటు లావణ్య రాస్తారు, లావణ్య రాజ్ తరుణ్ మధ్యలో అండర్స్టాండింగ్ ఉందని నేను చెప్పాను. ఎందుకంటే అది ఎప్పుడో బ్రేక్ అయిపోయింది. రాజ్ తరుణ్ ఆమెను వదిలేశాడు ఆనెస్ట్లీ. అది ఆమె తట్టుకోలేదు కాబట్టి మనం అట్లా చెప్పలేదు. మేడం ఇప్పుడు నాకు నా పాత గర్ల్ ఫ్రెండ్ బోర్ అయిపోయింది, నేను అది చెప్పలేకపోవచ్చు. నా బిహేవియర్ ద్వారా, నేను రోజు ఫోన్ చేయకపోవడం ద్వారా, మెసేజ్ చేయను, ఆన్లైన్ ఉంటాను, ఇట్లా నేను రోజు అవాయిడ్ చేస్తున్నా అంటే నా గర్ల్ ఫ్రెండ్కి ఏం అర్థం అవ్వాలి? కానీ నా గర్ల్ ఫ్రెండ్ నా మీద పొసెసివ్ ఉండడం తప్పు కాదు. గర్ల్ ఫ్రెండ్ పొసెసివ్, ఆమె అబ్సెసివ్నెస్ అది. కానీ నా కంపల్షన్ మారిపోయింది, నా పర్సెప్షన్ మారిపోయింది, నా కెమెరా చేంజ్ అయిపోయింది. నా కెమెరా వేరే అమ్మాయి మీదకి వెళ్ళింది. మేబీ ఈ అమ్మాయి అవుట్డేటెడ్ అయిపోయిందో, స్కిన్ పాడైపోయిందో, లేకపోతే మేబీ షీఈ్ నాట్ ద సేమ్ గర్ల్ బిఫోర్ లైక్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ రిలేషన్. సో మేబీ ఐఎమ్ ఎంటైజ్డ్ బై బ్యూటిఫుల్ గర్ల్. మేబీ నాకే ఉండొచ్చు కదా, బ్యూటీ కాన్షియస్ నాకే ఉండొచ్చు, నా గర్ల్ ఫ్రెండ్ అవుట్ అయింది, కొత్త అమ్మాయికి వెళ్ళాను. ఇది అర్థం చేసుకోవాల్సింది ఎవరు అంటే, ఎవరికైతే సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుందో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ని బట్టి వెళ్తారు మేడం. నాకు విలువ లేని చోట నేను ఎందుకు అని ఆలోచించుకోవచ్చు. అర్థమైందా? రెండోది, అతనికి సోషల్ రైట్స్ అతనికి ఉంటాయి, అతని సివిల్ రైట్స్ ఆయనకు ఉంటాయి. కానీ నేను వెళ్ళి అతని మీద యుద్ధం చేస్తాను, సాధించుకుంటాను, గల్లా బట్టి తీసుకొస్తానంటే మళ్ళీ ఈ లాస్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అవునండి, నిజమే. దువాడ కేసులో కూడా అదే, వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ తో ఉన్నారు వాళ్ళు. నిజమేందండి. రెండోది, పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలతోని ఆమెకి అతనితో ఎటువంటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా ఆయన చెప్పాడు. ఆమె కొట్టేదని కూడా చెప్పాడు ఒక విషయంలో, ఒక చోట మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరిగింది అది చెప్పాడు. సో ఒకసారి ఒక మగవాడికి, అంటే మగవాళ్ళ సైకాలజీ అట్లా ఉంటది, సొంత భార్య కంటే పక్కన ప్రపంచం అంతా అందంగా కనిపిస్తుంది. మనం చాలా సెటైర్లు, కామెడీలు మనం చాలా చూసాం. ఈ ప్రపంచంలో తన భార్య తప్ప ప్రపంచం అంతా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అని కూడా చాలా మంది చెప్పుకొని జోకులు వేసుకుంటారు. నిజమేనా? సో అలాంటప్పుడు ఈ మధ్య కాలంలో ఇంత ఓపెన్నెస్ వచ్చేసింది, డబ్బుతో దేన్నైనా కొనగలము, మేనేజ్ చేయగలము పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. లావణ్య జాతకం చెప్పాలంట. షూర్. లావణ్య జాతకం చెప్పండి. లావణ్య జాతకం ఎలా ఉంది? వేణుస్వామి లావణ్య జైలుకి వెళ్తారా లేదా? మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారండి మీరు. ఎంత ఆ టాపిక్ ని మనం అవాయిడ్ చెప్తారా మేడం? నా ప్రొఫెషన్ ఏంటి? ఆస్ట్రాలజీ, ఆస్ట్రో సైకాలజీ. నేను వాళ్ళ జాతకమే చూడక్కర్లేదు, ఎందుకంటే పరిచయమే. అతని గురించి నేను మంచి చెప్పినంత కూడా ఎవరు చెప్పలేదు. అవును, మీరు ఇంతకు ముందు కూడా వచ్చారు డిబేట్. అతను చేసిన దానికి అతను అనుభవిస్తాడు, అతను చేసుకున్న దానికి. అతను చేసిన తప్పు వల్ల ఒకటే ఏంటంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా మాట్లాడాడు, అంటే ఎదుటి వాళ్ళు బాధపడేలాగా మాట్లాడాడు. అతను చేసిన తప్పు అదొకటి. రెండోది, జ్యోతిష శాస్త్రాన్ని ఎలా అయితే చెప్పకూడదు సభ్య సమాజం, నేను చెప్పా కదా నాకు వాక్శుద్ధి ఉండాలనేది. వాక్శుద్ధి ఉండాలి, సంపూర్ణ శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. మనం ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చెప్పాలి. ఇలాంటివి ఆయన బ్రేక్ చేసాడు. ఆయన బ్రేక్ చేయడంలో ఆయన సొంత ఇంటెలిజెన్స్ ఉంది ఆయన, టు బికమ్ పాపులర్ అండ్ ఆల్. అది ఆయన ఇవాళ ఫేస్ చేస్తాడు. సో ఇవాళ అతని జాతకం చూసి చెప్పక్కర్లేదండి. వాళ్ళు ఏవైతే ఎలిగేషన్స్ వేశారు, మూర్తి లాంటి వ్యక్తి, చాలా, నాకు కూడా మూర్తి గారు కూడా తెలుసు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు ఆయన డబ్బుకు అమ్ముడు పోతాడు, లొంగుతాడు. అంటే నేను గతంలో కూడా మీకు చెప్పా ఒక ఎగ్జాంపుల్ లైవ్ లో. సో అట్లాంటి వాటికి ఆయన 2-3 సార్లు నేను చూశాను, అది ప్రూవన్ ఫ్యాక్ట్ కాదు. సో ఈ యొక్క చిన్న లాజిక్, ఇప్పుడు నేను నా ప్రొఫెషన్ లో కూడా ఏంటంటే, కేవలం నేను జాతకం చూసి వీళ్ళకి అష్టమ భావం బాగోలేదు, తృతీయ భావం బాగోలేదు, షష్టమం బాగోలేదు కాబట్టి వీళ్ళు జైలు పాలు అవుతారు అని చెప్పే టైప్ కాదు నేను. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నేను ఆ వ్యక్తి యొక్క మనోవిశ్లేషణ తీసుకుంటాను. సో అతని యొక్క ఏదైతే ఆచరణ విధానం ఉందో అది ఎప్పటికైనా ఆయనకు ప్రాబ్లం అవుతుంది అని మేము ఎప్పుడో డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా నేను అతనికి చెప్పాను. సో ఆయన ఎట్లా డిఫెన్స్ చేసుకున్నాడంటే, నాకు వాక్శుద్ధి ఉంది, నేను చెప్తే జరుగుతుంది నాకు అని చెప్పాడు. దెన్ ఇట్ ఈస్ అప్ టు హిస్ చాయిస్. అవునా కదా, అది ఆయన ఇష్టం. సో అతను జైలుకి వెళ్తాడా లేదా అన్నది మన లోపల, అతను జైలుకి వెళ్తే ఆనందించే దృక్పథాన్ని జ్యోతిష్యుడు తీసుకోబడు మేడం. యు గాట్ మై పాయింట్? వేణుస్వామి అనే వ్యక్తి జైలుకి వెళ్తే నేను పొందాల్సిన ఆనందం ఏంటి చెప్పండి ఫస్ట్. మీరు చెప్పండి, నాకున్న ఆనందం ఏంటి అందులో? మీరు ఏనండి, ఇప్పుడు శాస్త్రపరంగా అతనికి ఎటువంటి దశ నడుస్తుంది, అతనికి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అంటే, ప్రతికూలంగా ఉందన్నది
ఇది మొత్తం ఏ రోజైతే అసలు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయిన దౌర్భాగ్యం. వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోవడము ఆగస్టు 8 వాళ్ళు ఏమంటే ఆయనకి అప్పటి ఎంగేజ్మెంట్ నుంచి చేసుకున్నారో ప్రతికూలత ఈయన మొదలైంది. వ్యాపారంలోకి దిగాడు. పాపం ఆ వ్యాపారం ఆయనకి రివర్స్ అయిపోయింది. సో ఎనీ టైమ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ హీ హాస్ టు ఫేస్ లీగల్ కాన్సిక్వెన్సెస్. ఓకే, లీగల్ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయడం వేరు, జైలుకి వెళ్ళి చెప్పకూడదు ఉండడం వేరు. అవును. అర్థమైందండి? లీగల్ కాన్సిక్వెన్సెస్ ఆయన ఏంటి సంఖ్యాశాస్త్రవేత్తలు, నేను పేరు చెప్తే బాగోదు, జ్యోతిష శాస్త్రవేత్తలు మొన్న 2024లో ఇరగదీసేస్తారు, వాళ్ళు ఇరగదీస్తారు, వీళ్ళు ఇరగదీస్తారు, చెప్పిన గొడవలు వాళ్ళు కొట్టి ఛాలెంజ్ చేసి సంఖ్యలు బోర్డు మీద వేసి చెప్పిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారు వాళ్ళు Address గతంలో వాళ్ళు లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు. ఉమ్, ఎందుకంటే మేము ఒక 17 ఏళ్ల నుంచి మీడియాకి వస్తున్నాం కాబట్టి తెలుసు. కానీ వాళ్ళు జైలుకి వెళ్ళినంత మాత్రం మేము ఇంట్లో స్వీట్ తింటామని ఎలా అనుకుంటారు వాళ్ళు? ఉమ్, సేమ్ ప్రొఫెషన్ లో ఉండొచ్చు, కానీ వాళ్ళ ఎథిక్స్ వాళ్ళవి, నా ఎథిక్స్ నాది. ఉమ్, అర్థమైందండి? అవును. లావణ్య జైలుకి వెళ్తుందా? ఉమ్, లావణ్య ఎందుకు వెళ్తుందండి జైలుకి? ఎందుకు వెళ్తుంది? చెప్పండి సార్. లావణ్య ఎంత తెలివిగలదో సోషల్ మీడియాలో మనం మొన్న లైవ్ లో చూసాం. అందరూ ఆమెను వ్యతిరేకించారు. కానీ ఒక్కటి చెప్పండి మేడం, ఒక 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 భార్యాభర్త లేదా ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసిన విషయాలు ప్రపంచానికి ఎంత తెలుస్తాయి చెప్పండి. వాళ్ళ ఆమె రియాక్షన్ లో కూడా ఏదో లాజిక్ ఉంది. ఆమె అలా వైలెంట్ గా తయారవ్వడంలో కూడా లాజిక్ ఉంది. ఆమె ఏమని చెప్పింది? ఇనీషియల్ స్టేజెస్ లో వాళ్ళిద్దరు రిలేషన్ ఉన్నప్పుడు నేను చూసుకుంటాను, నువ్వు జాబ్ నీకెందుకు, జాబ్ అవసరం లేదు, మీరే నాకు ఫోన్ ఇచ్చారు, నేను అడిగాను ఏంటి రాజ్ చరణ్ పోసెసివ్ ఇన్సెక్యూర్డా కాదా అన్న. ఆమె ఏం చెప్పింది? ఈజ్ పోసెసివ్ అని చెప్పింది. ఎవరు పోసెసివ్ ఉంటారు? ఎవరికైతే ఇన్సెక్యూరిటీ ఉంటుందో మేడం, మీ హస్బెండ్ కి మీరంటే పోసెసివ్నెస్ ఉంటుంది మేడం, ఉంటుందా లేదా? ఉంటుంది. ఆ పోసెసివ్నెస్ ఇన్సెక్యూరిటీ వల్ల నువ్వు కెరియర్ అవసరం లేదు, నువ్వు హౌస్ వైఫ్ లాగా ఉండు అని గైడ్ చేసింది ఆయనే అని ఆమెనే చెప్పింది. సో మరి దానికి ఆయన సమాధానం చెప్పాలి కదా. అంటే తను చెప్తున్నది ఎంతవరకు నిజమో అది మనకు తెలియదు కదా. కాదు మేడం, ఇప్పుడు మనం తీసుకున్న కోణం ఏంటంటే వాళ్ళిద్దరు పరిచయమైన 11 ఏళ్ళ వెనక్కి వెళ్ళండి. 11 ఏళ్ళు పరిచయమైన ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ 2-3 ఇయర్స్ మాత్రమే తీసుకుందాం. 2-3 ఇయర్స్ లోనే చాలా బాగుంటారు, అల్లం బెల్లం లాగా ఉంటారు. ఈ అల్లం బెల్లం టైంలో 100 మాట్లాడుకుంటారు. అసలు నువ్వు లేక నేను లేనని మాట్లాడుకుంటారు. ఆ టైంలో ఆమె చెప్పిన విషయం అదే. ఆ టైంలో అసలు నేను నా కెరియర్ మీద ఎందుకు ఫోకస్ చేయలేదని అడిగాను. రాజ్ చరణ్ కెరియర్ ఫోకస్ చేశాడు, ఒక 3-4 హిట్స్ వచ్చినాయి, తనకంటూ ఒక ఐడెంటిటీ వచ్చేసింది, ఒక బి గ్రేడ్ హీరోస్ లో ఉన్నాడు. నువ్వు ఎందుకు ఫోకస్ చేయలేదమ్మా? నువ్వు కూడా సినిమా ఎంటర్టైన్మెంట్ నుంచే వచ్చానని చెప్తున్నావు కదా, నువ్వు ఎందుకు చేయలేదని అడిగాను. చేస్తే అప్పుడు ఆమె చెప్పిన ఆన్సర్ ఇది. ఏమని? అతను నువ్వు హౌస్ వైఫ్ లాగా ఉండవు, నేను హౌస్ వైఫ్ లాగానే ఫిక్స్ అయిపోయాను, నేను ఈ రోజు కూడా హౌస్ వైఫ్ మైండ్ సెట్ లోనే ఉన్నాను, నాకు ఈ సోషల్ ఐడెంటిటీ అవన్నీ ఇష్టం లేదని చెప్పింది. సో హౌస్ వైఫ్ లాగా మీరు ఉన్నారు అంటే అర్థం ఏంటి? మీ హస్బెండ్ మీకు సంపాదన కూడా సంపాదించి పెట్టాడని అర్థం. అవును, ఆయన ఉండగా ఆయన సంపాదిస్తుంటే మళ్ళీ నేను ఎందుకులే అని. మీ హస్బెండ్ 100 కోట్లు ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? మేనేజ్మెంట్ సైడ్ వెళ్తారు, ఇట్లా ఎంప్లాయ్మెంట్ సైడ్ ఎందుకు వస్తారు మీరు? కరెక్ట్. సో అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి మేడం. ఇవాళ వాళ్ళిద్దరు మార్కెట్ లోకి ఏం చెప్పారు, వచ్చి ఎవరెవరి మీద ఏమేమి సాక్ష్యాలు వెల్లడించారంటే నేను ఎందుకు మేడం అక్కడ? ఒక అడ్వకేట్ నా ప్లేస్ లో కూర్చొని మాట్లాడచ్చు, వెనక ఏమి జరిగి ఉంటది, మానసిక యుద్ధం ఏం జరిగి ఉందన్నది నేను విశ్లేషించలేనప్పుడు నేను ఈ వృత్తికే దండగా. ఐఎమ్ అన్ఫిట్ టు బి కాల్డ్ యాజ్ ఎ ఆస్ట్రోసైకాలజిస్ట్. సో మనం మొట్టమొదటి రోజు విశ్లేషించినప్పుడు కూడా ఏమనుకున్నాం మేము, మనం గుర్తుందా, ఫస్ట్ 1 month బ్యాక్ కూడా మనం డిస్కస్ చేసినప్పుడు వాళ్ళిద్దరు మనో విశ్లేషణ చేశాం. సో ఇవాళ అమ్మాయి జైలుకి ఎందుకు వెళ్తుంది మేడం? ఒక మాట చెప్పండి. ఆమెకు 100 ఛానల్స్ ఉన్నాయి. ఆమె ఆల్రెడీ 45 days ఒక డ్రగ్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్తే రేపు పొద్దున పేపర్ లో హెడ్లైన్ వస్తుంది, నెక్స్ట్ డే ఎవడు పట్టించుకోడు. అంతే. సో కొంతమందికి ఏముంటది అంటే, అమ్మ నాకు ఇష్టమైన హీరోకి ఇట్లా చేసింది. మొన్న కాలర్స్ కూడా చూశారు కదా, వారణాసికి వెళ్ళాడు, వారణాసి నుంచి అక్కడ ఫోన్ చేసి ఎన్ని బూతులు. సో పాయింట్ ఏంటంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ ని వీళ్ళు ఫేస్ చేసి ఓడిపోతారా గెలుస్తారా? సో దేర్ మస్ట్ బి సమ్ అమికబుల్ సొల్యూషన్. అంటే రాజ్ తరుణ్ విషయంలో, లావణ్య విషయంలో ఏదైనా అండర్స్టాండింగ్ సెటిల్మెంట్ జరుగుతుంది, అది తీవ్రమైన స్థాయికి వెళ్ళకపోవచ్చు అనేది నా అంచనా. ఎందుకంటే ఆమెకు అంత తెలివి ఉంది, అంత ఫైటింగ్ స్పిరిట్ ఉంది, అడాప్టబిలిటీ ఉంది. ఎప్పటికైనా దేన్నైనా ఆమె మ్యాలింగరింగ్ అంటారు అనమాట. మ్యాలింగరింగ్ అంటే మీ అబ్బాయికి స్కూల్ డుమా కొట్టాలని ఉంది, వాడు ఏం చేస్తాడు, అమ్మ కడుపు నొప్పి అంటాడు. మీరు ప్రూవ్ చేయగలరా కడుపు నొప్పిని? కానీ అతను ఫేస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అయ్యో వీడు నిజం చెప్తున్నాడని స్కూల్ డుమా కొట్టమంటారు. వాడికి ఆల్రెడీ ఏంటంటే వాడు హోంవర్క్ చేయలేదు, స్కూల్కి వెళ్తే టీచర్ తంతది.